సినీ హీరో అల్లు అర్జున్ ఎపిసోడ్ ఆద్యంతం ఉత్కంఠంగా సాగిందని చెప్పాలి. ఎందుకంటే పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా రేవతి పూర్తి స్థాయిలో తొక్కిసలాటలో ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. ఈ నేపథ్యంలో జరిగినటువంటి ఘటనపై పూర్తి స్థాయిలో సినీ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వెంటనే స్పందించడం జరిగింది. ఈ నేపథ్యంలో మృతురాలు కుటుంబానికి సంబంధించి పూర్తి స్థాయిలో తాను బాధ్యత తీసుకుంటున్నానంటూ కూడా ప్రకటించడం జరిగింది. ఈ నెల 13న అల్లు అర్జున్ ఉదయం 11:30 అరెస్ట్ కావడం జరిగింది. అదే రోజు పూర్తి స్థాయిలో దాదాపు అంటే 4 గంటల ప్రాంతంలో కోర్టులో అటెండ్ కావడం జరిగింది. మరోవైపు 5:30 కల్లానే పూర్తి స్థాయిలో అక్కడ మధ్యంతర బెయిల్ రావడం జరిగింది. ఈ నేపథ్యంలో 24 అవర్స్ గడవక ముందే అల్లు అర్జున్ కు పూర్తి స్థాయిలో మధ్యంతర బెయిల్ రావడం, ఆయన బెయిల్ పై విడుదల కావడం పూర్తి స్థాయిలో చకచక జరిపినటువంటి పరిస్థితి చూస్తున్నాం. అంటే ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ సంపన్న కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి, మనకు స్టార్జం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి తక్షణమే ఆయనకు మధ్యంతర బెయిల్ రావడం, ఇంటికి పరుగులు పెట్టడం, ఇదంతా చక్కగా జరిగిపోయింది. అంటే ఈ వ్యవహారం అంతా చూస్తుంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితులలో మన అంటే దేశవ్యాప్తంగా కావచ్చు, మన రాష్ట్ర వ్యాప్తంగా ఒక విషయాన్ని మనం పరిశీలించవచ్చు. ఎందుకంటే సంపన్నులకే తక్షణ న్యాయం జరగబోతుందా, లేదంటే సామాన్యులకు తక్షణ న్యాయం జరగబోతుందా అనేది ఒకసారి మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అల్లు అర్జున్ స్టార్జం సంపాదించుకొని పూర్తిలో సినీ హీరోలలో దిగ్గజ అగ్ర హీరోగా పేరు సంపాదించారు. వివిధ భాషల్లో కావచ్చు, వివిధ రకాల సినిమాలతో పూర్తిలో అభిమానం సొంతం చేసినటువంటి అల్లు అర్జున్ ఎట్టకేలకు పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా రేవతి అనే మహిళ తొక్కిసలాటలో మృత్యువాత పడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనూ పూర్తి స్థాయిలో అల్లు అర్జున్ స్పందించి 25 లక్షల రూపాయలు ఆమెకు వెంటనే ప్రకటించడం జరిగింది. తన కుటుంబాన్ని ఆదుకుంటానని, వారి పిల్లల భవిష్యత్తు కావచ్చు, వారి కుటుంబానికి సంబంధించి పూర్తి స్థాయిలో తాను చూసుకుంటానంటూ కూడా ఇటీవల తాజాగా ఆయన ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రేవతి మరణానంతరం పూర్తి స్థాయిలో కొన్ని అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అయితే పూర్తి స్థాయిలో మారిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి అల్లు అర్జున్ వ్యవహారానికి సంబంధించి కావచ్చు, అల్లు అర్జున్ అనూహ్యంగా ఆ సంధ్య థియేటర్కి వెళ్ళడం, అభిమానులు ఒక్కసారిగా తాకిడి పెరగడం, మరోవైపు తొక్కిసలాటకు దారి తీయడం కారణంగానే రేవతి మృత్యువాత పడినటువంటి పరిస్థితి ఉందని కొంతమంది భావించారు. ఇదే నేపథ్యంలో ఈ ప్రభుత్వ యంత్రాంగం కూడా భావించిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ అంశానికి సంబంధించి మీడియా జాతీయ ఛానల్లో కూడా ఈ వ్యవహారం అయితే ప్రస్తావించడం జరిగింది. చట్టానికి ఎవరు అతీతులు కాదు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఈ నేపథ్యంలో చట్టం ఎవరిని మొదలు పెట్టాలంటూ కూడా పూర్తి స్థాయిలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ అరెస్ట్ మాత్రం ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి. ఎందుకంటే అల్లు అర్జున్ వ్యవహారానికి సంబంధించి కావచ్చు, పుష్ప 2 ప్రీమియర్ లీగ్ సంబంధించి రేవతి మృత్యువాత పడినటువంటి ఘటనే అల్లు అర్జున్ అరెస్టుకు ప్రధాన కారణమని కొంతమంది భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరోవైపు ఇందులో రాజకీయ కోణం కూడా దాగి ఉందని కూడా మరికొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో రేవతి మృతికి అల్లు అర్జున్ పరోక్షంగా కావచ్చు, ప్రత్యక్షంగా కారణమే కాబట్టి ఈ నేపథ్యంలోనే చట్టం తన పని తాను చేసుకొని పోతుందనేటటువంటి వాదనలు కొంతమంది అంటే అధికార యంత్రాంగంలో కొంతమంది తెర మీద తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ఎట్టకేలకు చిక్కటిపల్లి పోలీసులు పూర్తి స్థాయిలో అల్లు అర్జున్ ఈ నెల 11న ఉదయం 11 గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది. తదనంతరం అదే రోజు అంటే ఈ నెల 13న 4 గంటలకి ఆ కోర్టులో హాజరుపరచడం జరిగింది. వెంటనే అంటే అధికార యంత్రాంగం అయితే అప్రమత్తమైందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక స్టార్ జంప్ సంపాదించినటువంటి సినీ అగ్ర హీరో ఐకాన్ స్టార్ గా పిలువబడేటటువంటి అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పటి నుంచి పూర్తి స్థాయిలో అక్కడ కొన్ని వాదనలు అయితే తెర మీదకి రావడం జరిగింది. అల్లు అర్జున్ సంపన్న కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఇమ్మీడియట్ గా అధికార యంత్రాంగం పరుగులు పెట్టింది. సంపన్నులకే మాత్రమే సామాజిక న్యాయంతో పాటు సత్వర న్యాయం జరిగిందన్నటువంటి వాదనలు తెర మీదకి వచ్చాయి. ఇదే అంశానికి సంబంధించి అల్లు అర్జున్ కేసులో ఇతర ఎవరైనా అంటే అణగారిన వర్గాల వారు ఎవరైనా అరెస్ట్ కాబడినటువంటి విషయం కావచ్చు, మరోవైపు జైల్లో మగ్గుతున్నటువంటి మరికొంతమంది ఖైదీల విషయానికి సంబంధించి ఇక్కడ సత్వర న్యాయం జరగడం లేదు అన్నటువంటి వాదనలు అయితే ప్రత్యక్షంగా పరోక్షంగా తెర మీదకి వస్తున్నాయి. అంటే సంపన్నులకే సత్వర న్యాయం తప్ప సామాన్యులకు సత్వర న్యాయం జరగలేదని చెప్పకనే కొన్ని పరిస్థితులు మనం చెప్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మరోవైపు అభిమానుల విషయానికి సంబంధించి కావచ్చు, ఇక్కడ సామాన్య ప్రజానీకానికి సంబంధించి ఒక విషయం మనం చర్చించుకోవాలి. ఎందుకంటే సినీ అగ్ర హీరోలు కావచ్చు, మిగతా నటులకు సంబంధించి ఒకసారి మనం బేరీజు వేసుకొని మాట్లాడితే కనుక సినీ అగ్ర హీరోలు కావచ్చు, అంటే నటులకు సంబంధించి వారు వ్యాపార హోదాలో పనిచేస్తున్నారు. మరోవైపు వారంతా స్టార్డమ్ సంపాదించుకొని పూర్తిస్థాయిలో ప్రజల మద్దతుతో ప్రేక్షక మహాశైల మద్దతుతో వారంతా పూర్తి స్థాయిలో ఒక్కొక్క మెట్టు ఎక్కి పూర్తి స్థాయిలో స్టార్ సంపాదించుకోవడం కాకుండా వ్యాపారంలో రాణిస్తున్నటువంటి పరిశ్రమ చూస్తాం. సినీ పరిశ్రమకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో వ్యాపారం అయిపోయింది కాబట్టి వందల కోట్ల రూపాయలు వెచ్చించి సినిమాలు తీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు మరోవైపు అగ్ర హీరోలు కావచ్చు, అగ్ర హీరోలకు సంబంధించినటువంటి కొన్ని సినిమాలు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో అమాంతంగా టికెట్ రేటు పెంచడం కారణంగా జనాల నుంచే ముక్కుపిండి మరి పైసలంతా వసూలు చేస్తున్నారు కాబట్టి వారంతా వ్యాపారం చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితులని స్వయంగా
ప్రభుత్వంలోని కీలక నేతలే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే సినీ హీరోలకు సంబంధించి, అభిమానులకు సంబంధించి సినీ హీరోను ఒక హీరోగా కాకుండా ఒక వ్యక్తి, సాధారణ వ్యక్తిగా చూడాల్సినటువంటి అవసరం ఉందని మరికొంతమంది అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే సినిమా లైఫ్ వేరు, కంప్లీట్ గా రియల్ లైఫ్ వేరు కాబట్టి సినీ లైఫ్ కు రియల్ లైఫ్ కు చాలా తేడా ఉంటుంది. కాబట్టి మనం ఏ రకంగా అయితే మనం ఎవరి పని వారు చేసుకుని పోతూ కాలం వెల్లడిస్తున్నారు, సినీ హీరోలు కావచ్చు, సినీ నటులు కూడా వారంతా వ్యాపారంలో రాణిస్తూ పూర్తి స్థాయిలో తమ పని తాను చేసుకుంటూ తమ పనికి తగ్గట్టు పారితోషికం తీసుకుంటూ పూర్తి స్థాయిలో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఏ ప్రేక్షకులకు కావచ్చు, ఏ జనాలకు సంబంధించి ఎవరి కోసమో వారు ఆత్మహత్య యత్నాలు కానీ ఇంకేవి ఇతరత ఇల్లీగల్ యాక్టివిటీకి పాల్పడట్లేదు. కానీ అభిమానం చాటిన పూర్తిస్థాయిలో కొంతమంది పూర్తి స్థాయిలో బానిసత్వం సంఖ్యలు దాటుకోలేక అక్కడి నుంచి బానిసత్వం విముక్తి కాబడలేనటువంటి కొంతమంది అభిమాన ముసుగులో అయితే ఎందుకు ఈ సినీ హీరోలకు సంబంధించి కావచ్చు, పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఎందుకు అలాంటి దుశ్చర్యకు పాల్పడుతున్నటువంటి వాదనలు తెరమీకి వస్తున్నాయి. ఎందుకంటే నిన్న తాజాగా ఈ నెల 11 అల్లు అర్జున్ అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో ఓ వ్యక్తి పూర్తి స్థాయిలో అక్కడ హల్చల్ చేయడం జరిగింది. మా సార్ని వదిలిపెట్టండి, మా సార్ని ఎందుకు అరెస్ట్ చేస్తారంటూ కూడా పూర్తి స్థాయిలో ఒక వ్యక్తి అయితే అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ అయ్యారనేటటువంటి వాదనతో కొంత పోలీసులకు అయితే ఆటంకం కలిగించారని చెప్పొచ్చు. ఈ అంశం కూడా కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంది, ఎంతైనా ఉంది. మరోవైపు అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించి మరికొంతమంది అయితే ఇక్కడ రాజకీయ కోణం దాగి ఉంది. అల్లు అర్జున్ కక్షపూరితంగానే లోపల వేశారంటూ కూడా అల్లు అర్జున్ తరఫున న్యాయవాది కూడా మీడియా సాక్షిగా ఒక ప్రకటన చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎంతటి వారైనా సరే అల్లు అర్జున్ మీద కక్షపూరితంగా వ్యవహరించినటువంటి వ్యక్తిపై కూడా తాము కూడా ఫిర్యాదు చేస్తామంటూ కూడా అల్లు అర్జున్ తరపు న్యాయవాది కూడా మీడియా సాక్షిగా పేర్కొనడం జరిగింది. ఏదేమైనప్పటికీ రేవతి కుటుంబ సభ్యులకు సంబంధించి కావచ్చు, రేవతి మృతి చెందినటువంటి నేపథ్యంలో రేవతి కుటుంబానికి అండగా నిలిచి అదేవిధంగా 25 లక్షల రూపాయలు తక్షణమే ఇస్తున్నట్టుగా అల్లు అర్జున్ తాజాగా పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో కూడా రేవతి కుటుంబ సభ్యులకు తాను అండగా ఉండబోతుంది. పుష్ప టీం అంతా, ఎంటైర్ పుష్ప టీం అంతా కూడా పుష్ప 2 మూవీ టీం అంతా కూడా ఎంటైర్ మూవీ టీం అంతా కూడా తనకు వారందరికీ కూడా కుటుంబ సభ్యులకు అండగా నిలవబోతున్నటువంటి వాదనలు కూడా తెరమకు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే అక్కడ రేవతి కుటుంబ సభ్యులు కావచ్చు, అంటే రేవతి భర్త కానీ వారి పిల్లలు కానీ ఏ రకంగా అల్లు అర్జున్ సంబంధించి ఏ ప్రకటన చేయలేదు, ఫిర్యాదు చేస్తామంటే కూడా ఎప్పటికీ చెప్పలేదు. మరోవైపు ఇదే అంశానికి సంబంధించి మీడియా మాత్రం ఖచ్చితంగా రేవతి భర్తను కూడా సంప్రదించడం జరిగింది. మీడియా సాక్షిగా రేవతి భర్త కూడా పూర్తి స్థాయిలో అల్లు అర్జున్ పై తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదని, అల్లు అర్జున్ అరెస్ట్ అయినట్టు తనకు కూడా తాజాగా తెలిసిందని ఆయన కూడా స్పందించడం జరిగింది. మరి అల్లు అర్జున్ అరెస్టుకు ఎవరు కారణం అనేది సందేహంగా మారినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే మారుతున్నటువంటి రాజకీయ పరిణామాలను ఉద్దేశించి పూర్తి స్థాయిలో అల్లు అర్జున్ పై కుట్రకోణం దాగుందని తేటతెల్లమవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తానికి అభిమానులకు సంబంధించి కావచ్చు, మరోవైపు ప్రేక్షక మహాశైలకు సంబంధించి పూర్తి స్థాయిలో అల్లు అర్జున్ అరెస్ట్ అయినటువంటి వ్యవహారానికి సంబంధించి అయితే దాన్ని ఒక నటులను ఒక సామాన్యుడిగా తీసుకోవాలి తప్ప దేవుళ్ళగా కొలవడం కాకుండా మనతో పాటు మనం ఎలా అయితే జీవనం సాగిస్తున్నామో సొసైటీలో వారు కూడా సినీ ఇండస్ట్రీలో వారి వృత్తిరీత్యా వాళ్ళ పనులు చేసుకుంటూ వారు ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళ పనులు చేసుకుంటూ పూర్తి స్థాయిలో వాళ్ళు సినిమాలు తీస్తున్నారు. వందల వేల కోట్ల రూపాయలు వెచ్చించి భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంచెం అభిమానులు మాత్రం ఇలాంటి విషయంలో కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దంటే, తొక్కుసలాటలు మరోసారి జరగకూడదు అనుకున్నప్పుడు సామాన్య జనం కావచ్చు, మరోవైపు అభిమానులు పూర్తిస్థాయిలో మరికొంతమంది పూర్తిస్థాయిలో ముందుకు వచ్చి ఆలోచించాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పాలి. ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్ట్ కు సంబంధించి అయితే మనం ఒక విషయం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సంపన్నులకే సత్వర న్యాయంతో పాటు సామాజిక న్యాయం జరగబోతుంది. సామాన్యులకు సామాజిక న్యాయమే కాదు, కనీసం సత్వర న్యాయం కూడా జరగలేదు అనేటటువంటిది అల్లు అర్జున్ అరెస్టు. ఆయన మధ్యంతర బెయిల్ సంబంధించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే సినీ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పూర్తిస్థాయిలో అరెస్ట్ అయ్యి సెల్లోకి వెళ్ళి సెల్లోకి వెళ్ళినటువంటి కొన్ని గంటల వ్యవధిలోనే అల్లు అర్జున్ ఇమీడియట్ గా ఇంటి ముఖం మట్టాడుతున్న పరిస్థితి పడింది. అంటే అల్లు అర్జున్ సంపన్న కుటుంబీకులతో పాటు మరేపు స్టార్జం సంపాదించుకొని సినీ హీరోలలో అగ్ర బ్యానర్ లో నిర్మిస్తున్నటువంటి కొన్ని సినిమాలకు సంబంధించి కావచ్చు, సినీ ఇండస్ట్రీకి సంబంధించి అగ్రస్థానం అంటే హీరో కాబట్టి పూర్తిలో అధికార యంత్రాంగం కావచ్చు, అధికారులు అయితే పరుగులు పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నెల 13న 5:30 ప్రాంతంలో, సాయంత్రం 5:30 ప్రాంతంలో ఆ కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు పూర్తిలో బెయిల్ పేపర్స్ పెట్టుకొని ఇమీడియట్ గా జైలుకు వెళ్ళడం జరిగింది. అంటే సమన్యాయం ఏ రకంగా జరుగుతుంది, సామాజిక న్యాయం ఎలా జరుగుతుంది, సంపన్నులకు జరుగుతున్నటువంటి న్యాయాన్ని ఇక్కడ అధికారులు మనకు చెప్పారనే పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే దేశవ్యాప్తంగా వివిధ
కోర్టులలో ఇప్పటికే చాలా మంది ఎస్సీ ఎస్టీలు కావచ్చు, బీసీ మైనారిటీకి సంబంధించి కొంత అణగారిన వర్గాలకు సంబంధించి తెలియని కొన్ని కేసులలో ఇరుక్కుని జైలు పాలైనటువంటి వారంతా, అంటే శిక్షలు అమలై వారంతా జైలు పాలైనటువంటి నేపథ్యంలో వారికి ఇప్పటికీ అలాంటి వారిపై అంటే సామాజిక న్యాయం అటుంచి అంటే నిరుపేద వర్గాలకు సంబంధించి, అనవారిన వర్గాలకు సంబంధించి అక్కడ న్యాయవాదాలకు సంబంధించి కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా ఏమాత్రం ముందుకు రాలేదనేది కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తానికైతే అల్లు అర్జున్ ఎపిసోడ్కి సంబంధించి రేవతి మృతి చెందిన ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ మాత్రం విభిన్న పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి మనం చూస్తాం.